దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ అన్నారు మహాకవి. మరి అదే దేశంలో 60% పైగా రైతులుంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే రైతులోయ్ అనొచ్చుగా. అవును, మీరు విన్నది నిజమే. 1980 వరకు మన దేశంలో 60% పైగా వ్యవసాయ వృత్తిలోనే బతికేవారు. అది క్రమంగా తగ్గుతూ ఇవాల్టికి 40% చేరుకుంది. ఇప్పటికీ ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలోనే ఎక్కువ శాతం వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. మరి మన పూర్వం రైతన్నల చరిత్ర తీసుకున్నట్టయితే మొట్టమొదట పండించిన పంటల వివరాలు అయితే తెలియజేయాలి. పసుపు, వరి, గోధుమ, వంకాయ, పత్తి, అరటిపండు, మామిడి పండు, కొబ్బరి, బెల్లం, కొత్తిమీర, కరివేపాకు ఇలా వివిధ రకాల పంటలైతే మొదటిగా మన దేశంలో పండించారు. మరి చెప్పుకుంటే మన చరిత్ర ఘనత మోత మోగిపోద్ది. ఇలాంటి చరిత్రను మనకు బడిలో పంతులు, గుడిలో భగవంతుడు తెలియజేయడు. తల్లిదండ్రులుగా మనకు ప్రథమ స్థానాన్ని ఇచ్చారు కాబట్టి మనమే చెప్పాలి. ముఖ్యంగా తల్లి ఒడి ప్రథమ పాఠశాల అంటారు. మరి ఇవాల్టి మన తల్లులకు గత చరిత్ర రేపటి తరంకై తెలియజేయాల్సిన బరువు బాధ్యతలు మన తల్లులకు ఖచ్చితంగా ఉండాలి. మరి ఇలాంటి చరిత్ర ఉన్న మన దేశానికి ఇంకో ఘనత కూడా ఉంది. ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకునే రైతులు మన దేశంలోనే ఉన్నారు. ఎందుకు? దానికి గల కారణాలు ఏంటి? మీరు గెస్ చేయండి. ఎవరంటారు? 1 రాజకీయ నాయకుల, 2 వ్యవస్థ. నన్ను అడిగితే ఇద్దరు అని చెప్తాను. కారణం, ఏ దేశంలో లేనటువంటి విధంగా మన దేశంలో మాత్రమే ఉచిత పథకాలకు అలవాటు పడ్డారు. ఈ విషయం తెలియక ఎవరు చేయట్లేదు అనుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ విషయం అయితే తెలుసు. తెలిసినా సరే ఎవ్వరు కూడా రేపటి తరం గురించి, రేపటి భవిష్యత్తు గురించి, రేపటి పౌరుల గురించి ఎవరు ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది ప్రస్తుత తాత్కాలికమైన సౌకర్యాలు మాత్రమే. ఈ ప్రస్తుత తాత్కాలిక సౌకర్యాల వల్ల రేపటి భవిష్యత్తు ఎటుపోయినా ఈ తరానికి అవసరం లేదు. రేపటి తరం గురించి కాస్త ఆలోచించండి అయ్యా. వికలాంగులకి మనకు తేడా లేదా? నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను ఏ ఉచిత పథకాన్ని నేను స్వీకరించలేదు, స్వీకరించబోను కూడా. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా యువతకు మరీ చెప్తున్నాను. మన యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడింది. ఈనాటి రాజకీయ నాయకులకు ఏ విషయాన్ని ప్రశ్నించాలి, ఏ విషయాన్ని ప్రశ్నించకూడదు అనేది మనకు తెలియాలి. ఉచిత పథకాలు, నేను ఇక్కడ పార్టీ గురించి మాట్లాడట్లేదు, కేవలం ఉచిత పథకాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఉచిత పథకాలకి ఏంటయ్యా పోటీలు? ఎందుకయ్యా మీకు ఈ పోటీలు? మిమ్మల్ని ప్రశ్నించేవారు లేరనా? అడిగేవారు లేరనా? మాకు ఇది అవసరం లేదు అని వ్యవస్థ అడగాలి ముందుగా. పరిపాలించే వాళ్ళు తండ్రితో సమానం అంటారుగా, మరి తండ్రికి తెలీదా ఏది కరెక్ట్ ఏది రాంగు అని? మరి మీరెందుకు ఈ ఉచిత పథకాలను అమలు చేస్తున్నారు? వ్యవస్థ కంటే బుద్ధి లేదు, మీకన్నా బుద్ధి ఉండాలిగా. రాజకీయం అనేది సేవ, అతి ముఖ్యమైన సేవ. ఆ ముఖ్యమైన సేవను మీరెందుకు సక్రమంగా చేయట్లేదు? ఈ ప్రశ్నను మన యువత ప్రశ్నించినంత వరకు మన దేశ భవిష్యత్తు మారదు. సాధారణంగా తీసుకుంటే విద్య, వైద్యం, వ్యవసాయం, వికలాంగులు వీటికి మాత్రమే ఉచిత పథకాలు ఉండాలి. కానీ మన దేశంలో మన ప్రజలు, మన వ్యవస్థ వాటికి పూర్తిగా బానిసలైపోయారు. మనం గాని ఉచిత పథకాలను స్వీకరించకపోతే అవసరమైన రంగాలకు మాత్రమే సదుపాయాలు అందుతాయి. చూసుకున్నట్టయితే ఉచిత పథకాలని మనము తిరస్కరించినట్టయితే రైతులు ఆత్మహత్య చేసుకోరు, ఉచిత వైద్యం అందుతుంది, ఉచిత విద్య, ఉచిత వికలాంగులకు సౌకర్యాలు. ఎంతమంది అండి మన దేశంలో అడుక్కునే వాళ్ళు ఉండారు? ఎందుకు వాళ్ళకు దుర్గతి పట్టింది? కారణం మనమే. నేను చెప్తున్నాను, ప్రతి వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా ఈ పాపంలో భాగం ఉంది. ఈ పాపాన్ని తుడుచుకోవాలంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఏది అవసరమో ఏది అనవసరమో తెలియజేయాలి, సూటిగా చెప్పాలి. ఉచిత పథకాలని ఆపండి. ఉచిత పథకాలని ఆపితే రేపటి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. అర్థమవుతుందా? సో ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ, రేపటి కోసం, దేశం కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.